ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి కె విజయగౌరి దారుణంగా ఓడిపోయారు. ఆమెకు కేవలం 5,900 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన గాదె శ్రీనివాసులు నాయుడు 7,272 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఇంకో విషయం ఏంటంటే రెండో స్థానంలో కూడా కూటమి బలపరిచిన అభ్యర్థి పాలకపాటి రఘువర్మ 6,905 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అంటే ఇద్దరు కూటమి బలపరిచిన అభ్యర్థులకి మొదటి రెండో స్థానాలు దక్కాయి. ఈ లెక్కన కూటమి మద్దతు ఇచ్చిన ఇద్దరి ఓట్లు 14,177. వారి దరిదాపుల్లో కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థి లేకపోవడం ఆ పార్టీకి టీచర్లో ఏమాత్రం ఆదరణ ఉందో అర్థమవుతుంది. అయితే ఓటమిని ఒప్పుకోవడానికి వైసీపీ ఎన్నడూ ఇంట్రెస్ట్ చూపించదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫేక్ ప్రచారానికి తెరతీస్తోందని కూటమి నేతలు అంటున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు తప్పుడు ఓట్లతో తమకంటే ముందు వరుసలో ఉన్నారంటూ ఓ కొత్త రాగం ఎత్తుకున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంటే ఓడిపోతే ఓ సాకు వెతుక్కోవాలి కాబట్టి ఇలా ప్రచారం చేస్తున్నారా అంటూ కూటమి నేతలు అంటున్నారు. ఇక అటు గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత అయిన ఆలపాటి రాజా దూసుకుపోతున్నారు. ఆయన కొట్టిన దెబ్బకు వైసీపీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఓటమి దిశగా వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద భారీ వ్యతిరేకత ఉందని, ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవడు అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలు కావడంతో ప్రజల్లో ఎవరికి మద్దతు ఉందనేది తేలిపోయిందంటున్నారు కూటమి నేతలు.